మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాట తీక్కుని ఎత్తుకొచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మా ఎడల మీ ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకి మన ప్రభు మన రక్షకుడిని యేసుక్రీస్తు వారి నామములో నా వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. చూడగలిగితే లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లలు 1వ అధ్యాయం 32వ వచనంలో ధ్యానం చేసుకుందాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన కుమారుడు అనబడును అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారిని గురించి చెబుతూ ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును అని రాయబడింది. మరి మనము కూడా దేవుని పిల్లరా, ఈ లోకములో జీవిస్తున్న మనము దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనే పుట్టాడు, ఈ లోకంలోనే పెద్దవాడయ్యాడు. కానీ పెద్దవాడై గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని అలా అనబడ్డాడు. మనము కూడా ఆత్మీయ జీవితంలో గొప్పవారమే. నిజంగా వాళ్ళు చాలా గొప్పవారండి ఆత్మీయ జీవితాలని చెప్పించుకునే స్థితి, ప్రజలు చెప్పగలిగే స్థితిలో మనందరం ఎదుగునట్లు సహాయం చేయమని దేవునికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా యేసుక్రీస్తు వారు గొప్పవాడవై సర్వోన్నతుడైన కుమారుడని ఎలాగైతే అనబడుతున్నాడు తండ్రి, ఆత్మీయ జీవితంలో మేము కూడా గొప్పవారమైన తండ్రి నీ పిల్లలు అనిపించుకోవడానికి మా అందరూ కూడా అలాంటి శక్తిని నా తండ్రి, అలాంటి కృపను అనుగ్రహించమని తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాము. నైనా ఇదిగో నా తండ్రి, తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథులుగా హాస్టల్లో నా తండ్రి చదువుకుంటూ బ్రతుకుతున్న బిడ్డల్ని కనికరించండి, కృప చూపండి తండ్రి. వారికి మీ సహాయం అందించి తండ్రి, వాళ్ళ చదువుల్లో ఆరోగ్య విషయంలో కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడిని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.